ఇంత ఈజీగా చెడిపోయే స్నేహాలతో టైం వేస్ట్ చేసుకోవద్దండి. మరి ఎవరితో చేసుకోవాలి స్నేహం? మనకి టైం పాస్ ఎట్లా చేసుకోవాలి? ఇది మీ ప్రశ్న. మా ఫాదర్ నాకు ఇది చెప్పాడు. నేను చాలా డిప్రెషన్లో ఉండేవాడిని ఆ రోజుల్లో. ఎందుకంటే పొట్టిగా ఉన్నానన్న ఫీలింగ్. కొద్దిగా యవ్వనం వస్తున్న రోజుల్లో చాలా డిఫెక్ట్స్ ఉంటాయి మనలో. నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను. ఆ ఫీల్డ్లో అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చెప్పాడు, నీకు మంచి మిత్రుని పరిచయం చేస్తానరా, వాడితో స్నేహం చేస్తే నీ డిప్రెషన్ పోతుంది అన్నాడు. ఎవరా మిత్రుడు అని అడిగా. నువ్వే అన్నాడు. నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకో, వీలైనంత వరకు నీతో నువ్వే మాట్లాడు. ఒక అమ్మాయి అబ్బాయి పార్కులో గంటల తరబడి కూర్చొని మాట్లాడుకుంటారు. అలాగే నీతో నువ్వు జీవితం అనే పార్కులో గంటల తరబడి కూర్చొని నీతో మాట్లాడుతూ ఉండు, అద్భుతంగా పైకి వస్తావు జీవితంలో అన్నాడు. అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టా. లోపల ఇలా చూస్తే నాకు ఒక రైటర్ కనబడ్డాడు. సచిన్ తెండూల్కర్ ఇలా చూస్తే క్రికెట్ బ్యాట్ కనబడింది.